వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను సోనియా. న్యూక్లియర్ బాంబ్ పెద్దదా, గ్యాస్ బాంబ్ పెద్దదా అంటే ఐ న్యూస్ అయితే గ్యాస్ బాంబ్ పెద్దని చెప్పేస్తాం. ఎస్, ఎందుకలా అంటారా? న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఆ ప్రాంతం మొత్తం మస్ అయిపోతుందంటారు. కానీ ఇప్పుడు గ్యాస్ బాంబ్ ప్రపంచాన్నే వణికిస్తోంది. ఎందుకంటారా? ఎస్, అదే భయపెట్టిస్తోంది. చస్తే ఒక్కసారి చావచ్చు, కానీ భయంగా బతకడం ఇంకా డేంజర్ అంటారు వైద్యులు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్క దేశం కాదు, ప్రపంచంలోని మెజారిటీ దేశాలను వణికిస్తోంది పెట్రో బాంబ్. ఎప్పుడు బ్యారెల్ రేట్ 200 దాటుతుందా అన్న షాక్ కూడా త్వరలోనే తాకే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అది ఎలా అంటారా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అదే చూపిస్తోందని అంతర్జాతీయ నిపుణులు వేస్తున్న అంచనా. ఇప్పటికే $100 క్రాస్ చేసింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. అదే వార్ మొదలు కాకముందు $70 మాత్రమే ఉంది. అంటే దాదాపు 50% పెరిగిందన్న మాట. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు రోజుల్లో దాడులు తీవ్రతరం కావడం, చమురు క్షేత్రాలు ధ్వంసమైతే పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే షాక్ ఇస్తుందన్న సంగతి. ఇప్పుడు భారత్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? క్రూడ్ ఆయిల్ ధర 100 దాటితేనే బెంబేలెత్తిపోతున్నాం మనం. అదే 130 దాటి 200 వైపు పరుగులు తీస్తే పరిస్థితి ఏంటి? ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 200 దాటుతుందా? డీజిల్ రేట్లు బగ్గుమంటాయా? వాహనదారుల చమురు వదులుతుందా? స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ఖాయమేనా? బంగారం ధరలు నేలచూపు చూస్తాయా? వెండికి మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా? ఇప్పటికే భారీగా బంగారం కొని పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటి? బంగారం ధరలు మరింత పెరుగుతాయా, తగ్గుతాయా? బంగారం మళ్లీ 50,000కు వస్తుందా? వెండి కిలో 10,000కు వస్తుందా? ఎస్, ఇలాంటి క్వశ్చన్లు వింటే సగటు జీవికి షాక్ అంటున్నారు ఆర్థిక రంగం నిపుణులు. ఎందుకంటే ఇప్పుడు అంతా పెట్టుబడిదారులు బంగారంపైనే పెడుతున్నారు. అటు తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు కూడా ప్రమాదంలో పడిపోయాయి. దేనిలో పెట్టినా కుప్పకూలం ఖాయమన్న సంగతి తేలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? తీసుకున్న క్రూడ్ ఆయిల్ 200 దాటితే కేంద్రం మాత్రం ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి మరింత సమాచారం. ఎస్ వంశీ, మొత్తానికి చూస్తున్న ప్రపంచంలో అయితే క్రూడ్ ఆయిల్ మంట పుట్టిస్తుంది. ఏంటి, ఏం జరుగుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సోనీ. మీరు చెప్తున్నట్టుగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే భారత్నే కాదు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్న పరిస్థితి. ఒకసారి యుద్ధం గురించి మనం మాట్లాడుకుందాం సోనీ. యుద్ధం గురించి మనం చూస్తే రాజకీయ లక్ష్యం కోసం స్టార్ట్ అయిన యుద్ధం ఇప్పుడు ఆర్థిక విధ్వంసం దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ రాజకీయ మార్పు కోసం ట్రంప్ యుద్ధాన్ని మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఆ యుద్ధం కాస్త ఆర్థిక విధ్వంసం దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఆర్థిక విధ్వంసం యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పోవట్లేదు, యుద్ధంలో పాలు పంచుకొని దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు కుగ్రామం అయిపోయింది, గ్లోబల్ మార్కెట్ అని చెప్పుకుంటున్న సమయంలో అక్కడ యుద్ధం జరుగుతూ మొత్తంగా ఎఫెక్ట్ ఇక్కడ పడుతూ ఉంది. అందులో భారత్ కూడా అతీతం ఏమీ కాదు. గల్ఫ్ దేశాలపై యుద్ధం జరగటం వల్ల చమురు ధరలు మండిపోతాయనేది మొదటి నుంచి, యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలు ఏదైతే భయపడుతున్నాయో ఆ పరిస్థితులు తలెత్తాయి. ఆ పరిస్థితిలో ఇప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న పరిస్థితి. ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే, $1 చమురు ధర పెరిగితేనే 13,000 కోట్ల వరకు కూడా భారతదేశంపై భారం పడుతుంది. అటువంటిది పరుగులు పెడుతోంది. 200 మార్కు కూడా దాటొచ్చని చెప్తూ ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఒకవేళ అదే సంభవిస్తే భారత్ ఏం చేయబోతోంది? భారత్ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి? మరోవైపు రష్యా నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం, రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసుకుంటున్నా భారత్ ఈ ఆర్థిక ముప్పును ఎదుర్కోగలదా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇంకొక అంశం కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఇప్పటికిప్పుడు భారత్ లో చమురు ధరలు పెరగకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా పెట్రోల్ ధరలను పెంచే సాహసం అయితే కేంద్ర ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాతే ఈ స్ట్రాటజీ ఏదైనా ఉంటే అమలు చేసే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ మొత్తంగా ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల సామాన్యుడిపై భారం పడుతుంది. ప్రతి కొనే వస్తువు కూడా రేటు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి. ఓవైపు ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా కూడా భయం పుట్టిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉనికిపోతున్నాయి. మరోవైపు ట్రంప్ యుద్ధాన్ని ఆపేదే లేదంటున్నారు. ఇరాన్ కూడా నిన్న మొన్నటి వరకు చర్చలకు సిద్ధం అనుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ ఇప్పుడు చర్చలకు ససేమిరా అంటుంది. తమదే పై చేయి అన్నట్టుగా చూస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మీరు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్స్ కూడా కుదేలైన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుర్గా ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్,
మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వీరశంకర్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీకు ఐ న్యూస్ తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు అండి మీకు, ఇంకా ప్రేక్షకులకు, నా ప్యానల్ లో పాటు ఉన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు. దుర్గాప్రసాద్ గారు మీ నుంచే స్టార్ట్ చేద్దాం. సో మొత్తంగా ప్రపంచ దేశాలను ఇప్పుడు వెంటాడుతున్న సమస్య చమురు సమస్య. డాలర్ పెరిగిపోతూ ఉంది, బ్యారెల్ ధర పెరిగిపోతూ ఉంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. భారత్ ప్రెసెంట్ అసలు ఏ పొజిషన్ లో ఉంది, భారత్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవచ్చు అనుకుంటున్నారు, ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అండి, ఇండియా మనం ఒకటి చమురు, ఇంకోటి ఎల్ఎన్జి, ఇవి రెండు మనం సెపరేట్ గా చేసుకుంటాం. యాజ్ ఫర్ యాజ్ క్రూడ్ ఆయిల్ ఈస్ కన్సర్న్, మన దగ్గర దాదాపు 50 రోజుల స్టాక్ అది అన్నారు, ఇవాళ 19 రోజులు, అంటే ఇంకో 20 రోజుల, ఇంకో 30 రోజుల స్టాక్ ఉందనుకోండి. ఈ మధ్యలో ఏంటంటే మనది ఏంటంటే మిగిలిన దేశాల నుంచి కూడా క్రూడ్ అది వస్తూ ఉంటుంది. ఆ డిస్టెన్స్ అది దీంట్లో కాస్త ఎఫెక్ట్ అయి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ దేవర్ స్టేటెడ్ ఎక్సెప్ట్ ఫర్ ఏది మన అమెరికా తప్పితే మిగిలిన దేశాల షిప్స్ అవి ఉన్నాయి, అవి మూవ్ అవడానికి అభ్యంతరం లేదన్న ఒక స్టేట్మెంట్ వచ్చిందనమాట. అది అయితే మనకి చమురు ప్రాబ్లము ఏం ప్రస్తుతం అయితే కనిపించట్లేదండి. అది అన్నట్టు ఎలక్షన్స్ ఉన్నాయి, అందువల్ల దాని లోపల ఏ డిఫరెన్స్ ఏమి ఉండదు అనుకుంటాను. కానీ ప్రాబ్లం వచ్చేటప్పటికీ ఇది ఎల్ఎన్జి అండి. ఎల్ఎన్జి లోపల గ్యాస్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అవును, గ్యాస్ లోపల మన దగ్గర ఏంటంటే వీ యూ టు డిపెండ్ ఆల్మోస్ట్ 50% ఆన్ కటార్ అండి. కటార్ లోపల ఏమయ్యాయంటే ఆల్ దోస్ ఫెసిలిటీస్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్. అవి మళ్ళీ నార్మల్ దీనికి రావాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు అన్ని షటాప్ చేశారనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎల్ఎన్జి బయట వీళ్ళ మన ఏవైతే ఇంపోర్ట్ చేసుకోగలుగుతామో, మన ప్రపంచం నుంచి అన్ని చోట్ల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నామో, మీరు ఒకటి చూస్తే ఈ చమురులో కానీ ఎల్ఎన్జిలో కానీ చమురులో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ట్యాక్సెస్ అవి రిడ్యూస్ చేసేసి ప్రజల మీద భారం తగ్గించవచ్చు. కానీ ఎల్ఎన్జి వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని మనం స్టాక్ చేయలేము. అది కాకుండా అది మళ్ళీ లైన్స్ ఆఫ్ సప్లై మళ్ళీ మీరు ఎస్టాబ్లిష్ చేసి స్టెబిలైజ్ అవడానికి టైం పడుతుందండి. ఈ మధ్యలో ఏంటంటే మనకి ఏంటంటే ఇన్కన్వీనియన్స్ అనేది పెరుగుతుందని నా అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే దే ఆర్ ఎంకరేజింగ్ పైప్ లైన్ లోపల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దే ఆర్ ఎంకరేజింగ్ అండి. మాట్లాడదాం సార్. మనం ఒకసారి వీరశంకర్ గారి వాయిస్ కూడా తీసుకుందాం. వీరశంకర్ గారి వాయిస్ తీసుకో ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. బ్రాహ్మణ బాలికలకు ఇంటర్ డిగ్రీ ఉచిత అడ్మిషన్ లో ఉచిత హాస్టల్ సంప్రదించండి వేదాంతి తులసివనం. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు కపిల్ జెట్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. కపిల్ జెట్స్ మీ కలలకు సాకారం. తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ ఉగాది మీకు సకల శుభాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ పౌలోమి ఎస్టేట్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. పండగంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. రైట్ వీరశంకర్ గారు, మొత్తంగా చూస్తున్నాం రాజకీయ లక్ష్యం కోసం మొదలైన యుద్ధం ఇప్పుడు ఆర్థిక విధ్వంసం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. యుద్ధంలో పాల్గొన్న దేశాలు ఆర్థికంగా నష్టపోతే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా తారుమారవుతున్న పరిస్థితి, భారత్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎలా చూస్తున్నారు ఈ యుద్ధాన్ని మొత్తంగా? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు అందరికీ, అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి నా
హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. యా, లైనస్ కుటుంబ సభ్యులందరి తరపున మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ ఎప్పుడైతే ఇప్పుడు యుద్ధాలే కాదు, ప్రాచీన కాలం నుంచి లేకపోతే ఇంతకు ముందు నుంచి కూడా యుద్ధాలు అనేవి రాజ్యాకాంక్షతోనూ లేకపోతే ఆధిపత్యంతోనూ మొదలయ్యే యుద్ధాలు తర్వాత ఆర్థిక సంక్షోభంతో ముగిసే పరిస్థితి, ఆర్థికంగా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఓడిపోయిన రాజ్యాలు దేశాలు కూడా గతంలో ఉన్నాయి, మనం చూసాం. కానీ గతంలో పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఏ దేశం అయితే యుద్ధంలో పాల్గొంటాయో వాళ్ళు మాత్రమే నష్టపోవటం, వాళ్ళు మాత్రమే లొంగిపోవటం, వాళ్ళే యుద్ధం నుంచి బయటకు రావటం, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటం అనేది మనం చూసాం. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గ్లోబల్ ఇది పెరిగిపోయిన తర్వాత ఒక దేశం నుంచి ఒక దేశం మీద ఆధారపడిన ఈ ఉత్పత్తుల గురించి ఆధారపడి దిగుమతులు, వాటి ఆహార పదార్థాలు లేకపోతే ముడి చమురు ఇలాంటివి వాటికి దిగుమతికి ఆధారపడిన దేశాలన్నిటి మీద ఆ యుద్ధం ప్రభావం అనేది ఆ ప్రపంచంలో ఉన్న ఆ దేశాలన్నిటి మీద ప్రభావం చూపటం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మన పరిస్థితి ఏంటంటే 85% ఈ ముడి చమురు దిగుమతుల మీదే ఆధారపడి ఉండటం అనేది మన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అట్లాగే కువైట్ లాంటి దేశాల మీద మనం ఆధారపడి ఉంటాం. ఇవన్నీ కూడా ఈ యుద్ధంలో భాగమై ఉండటం వల్ల ఖచ్చితంగా మనకి ఈ ఇప్పుడు 90-80 రూపాయలు $80 ఉన్న ఈ ముడి చమురు ధర దాదాపు 100 దాటి 120-130 కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి, అంటే మొత్తంగా యుద్ధంకి ముందు $70 ఉంటే ఇప్పుడు 100 దాటిపోయింది. పెరుగుదల ఎంత ఉంది అంటే 50% పైగా పెరుగుదల. సో ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయితే అసలు అంచనాకు అందని పరిస్థితి. భారత్ లాంటి దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తాం కాబట్టి సో ఇంకా భారం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధం కనుక కొనసాగే పరిస్థితి ఉంటే వాళ్ళు మనం దిగుమతి చేసుకునే అవకాశం ఉండదు. మనం పూర్తిగా ఆ దేశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల ఖచ్చితంగా మిగిలిన సోర్స్ చూసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా 130 రూపాయలకి 120 రూపాయలకి కొనాల్సిన పరిస్థితి. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అంశంగా మనం చెప్పుకోవచ్చు. మనం సోర్స్ ని పక్కకి దారి పట్టించే విధంగా, అంటే అదర్ సోర్స్ నుంచి మనం ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది రష్యా కావచ్చు, లేకపోతే యునైటెడ్ స్టేట్స్, వెనిజులా నుంచి కూడా తీసుకొస్తున్నారు. కానీ అవి ఎంతవరకు మన అవసరాలు తీరుస్తాయి అనేది ఒక అంచనా అయితే కనపడని పరిస్థితి ప్రస్తుతం. వీటితో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ వీటి మీద ఒక దేశం మీద ఆధారపడితే మాత్రం కష్టమే. కాబట్టి నైజీరియా, బ్రెజిల్, మెక్సికో లాంటి దేశాల మీద మనం ఆధారపడి, అంటే సోర్స్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు కనుక మనం ఆలోచించుకున్నట్లయితే కొంచెం మనం దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాము. దుర్గాప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం యుద్ధం అనేక రకాల మలుపులు తిరుగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు ట్రంప్ ఏం చెప్పారు అంటే యుద్ధం స్టార్ట్ చేసింది మేమే, ఎప్పుడు ఆపాలనుకుంటే నేను ఆపుతా అని ట్రంప్ చెప్పారు. ఇప్పుడేమో ఇరాన్ యుద్ధాన్ని ఆపటం మా చేతుల్లో ఉంది, ఎప్పుడు ఆపాలో మేమే ఆపుతామంటుంది. మొత్తంగా హర్ముజ్ జలసంధిని, అదేవిధంగా ఈ పెట్రో వనరులని టార్గెట్ చేసుకుంటం ద్వారా అమెరికాను ధీటుగా ఎదుర్కోగలిగిందా ఇరాన్? సో అమెరికా ఇప్పుడు ఏదో ఒక స్ట్రాటజీతో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయబోతుందని మనం భావించవచ్చు అంటారా? ఏం జరుగుతుంది అసలు మొత్తంగా? ఇనిషియల్ గా మనం చూస్తే ఇజ్రాయెల్ లిటరల్ గా ఏంటంటే అమెరికాని స్టేజ్ మేనేజ్ ఫర్ గెటింగ్ అమెరికా ఇంటూ దాట్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అనమాట. దాని లోపల అయతుల్లా ఖొమైనీ వాళ్ళంతా 40 టాప్ లీడర్షిప్ అంతా పోయింది. అది అయిన తర్వాత ఏమైందంటే నౌ ఇజ్రాయెల్ వాంట్ రాదర్ ఇన్వాల్వ్ అమెరికా మోర్ అండ్ మోర్. మీరు చూసినా కూడా ఇజ్రాయెల్ బై అండ్ లార్జ్ లెబనాన్ లోపల, బేరూట్ లోపల, సదర్న్ లెబనాన్ లో హెజ్బుల్లా స్థావరాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అదే విధంగా అమెరికా వచ్చేటప్పటికి వాళ్ళ డొమెస్టిక్ ఒపీనియన్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ట్రంప్ అండి. మొన్న కెంట్ అని వాళ్ళ కౌంటర్ టెర్రరిజం టాప్ మ్యాన్ అనమాట. హీ రిజైన్డ్ అండ్ హీ సెడ్ దేర్ నో నీడ్ ఫర్ అమెరికా టు హావ్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్
ఈ వారని అన్నారు ఆయన. అదే కాకుండా గత 3 రోజుల లోపల ఇది ఈ ఇరాన్ లోపల వచ్చేప్పటికీ టాప్ 3 లీడర్స్ ఎవరు, మన అలీ లారిజానీ, అలీ బ్రిగేడియర్ సులైమానీ, ఖాతిబ్ అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్, వీళ్ళు ముగ్గురు గత 2-3 రోజులుగా వాళ్ళని లిక్విడేట్ చేశారు. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. అమెరికా ఇన్ మీన్ వైల్ ఇవాళ అంటే సింగపూర్ వరకు వాళ్ళు ఒక నేవల్ ఫ్లోటిల్లా షిప్ హాస్ బీన్ మూవ్డ్ విత్ అబౌట్ 3,000 odd మెరీనర్స్ అన్నమాట. కానీ ఏంటంటే ఇది ఖర్గ్ ఐలాండ్ ఇరాన్ వచ్చేటప్పటికి 90% ఆఫ్ ద ఆయిల్ ఈజ్ ఫ్రమ్ దట్ వాళ్ళ టెర్మినల్స్ అన్ని ఖర్గ్ ఐలాండ్ లో ఉందండి. కానీ అంటే ఇప్పటి వరకు అమెరికా ఏంటంటే దేబిన్ పబ్లిసిటీ కోసం కరెక్ట్ ఏంటంటే బూట్స్ మేము అంటే ఫిజికల్ గా మనుషుల్ని మేము దిస్తామని, మనుషుల్ని ఫిజికల్ గా ఎప్పుడైతే దిస్తారో బాడీ బ్యాగ్స్ అమెరికాకి చేరుతాయో దెన్ దాట్ విల్ బి ద ఎండ్ అండి. అందువల్ల ఏంటంటే ఆ స్ట్రాటజిక్ రిట్రీట్ చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే మీడియా ఇస్ కంట్రోల్డ్ బై అమెరికా. వరల్డ్ లోపల అంట వార్ అంటే చేంజ్ అంటే ఆయన ఒకళ్ళు పోయి ఇంకోళ్ళు వచ్చారు, టాప్ లీడర్ని లిక్విడ్ చేశాము, అది కాక మళ్ళీ ఓపెన్ చేయించాము, అందువల్ల దే కెన్ విత్డ్రా అండ్ సే దే వన్ ద వార్. సో మొత్తంగా అమెరికా ఇప్పుడు ఒక డైలమాలో పడిందని అనుకోవచ్చు అంటారా దుర్గాప్రసాద్ గారు మనం? సో యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియని పరిస్థితుల్లోకి అమెరికాని ఇరాన్ నెట్టేసింది. అవునండి, అమెరికా డైలమాలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఏంటంటే ఇంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ మన వాటిని ఇది మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 3 తీసుకొచ్చారు హోర్మజ్ సంధి లోపల. దాని తర్వాత ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పటికీ అక్కడి నుంచి విడ్రా చేసి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి తెచ్చారు. ఒమాన్ నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రపంచ దేశాలు కొన్ని మిత్ర దేశాలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ లో జలాంతర్గాములను రావాలని చెప్పి మిత్ర దేశాలకు పిలుపునిస్తే ఏ దేశం కూడా కోఆపరేట్ చేయలేదు. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే ఇది అదే కాకుండా ఇప్పుడు మీరు చూసుంటారు గల్ఫ్ దేశాల లోపల ఎంతప్పటికీ వాళ్ళు ఇవాళ రేపు వాళ్ళ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ వాళ్ళ మీటింగ్ అది ఉంది. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇరాన్ మీద ఇప్పటి వరకు ఏది మిజైల్ కానీ ఏది కానీ లాంచ్ చేసిన ఇవి లేవు. సౌదీ అరేబియా కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, ఇవన్నీ. అందువల్ల దుర్గాప్రసాద్ గారు మనం మాట్లాడదాం. మళ్ళీ మీకు టైం ఇస్తాను. వీరశంకర్ గారు, మొత్తంగా చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్న పరిస్థితి, బంగారం ఏమైపోతుందో వెండి ఏమైపోతుందో తెలియని పరిస్థితి. చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టున్నారు. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం మధ్యతరగతి వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళ ఆశలన్నీ మొత్తంగా గల్లంతవుతున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన 2 నెలల నుంచి ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధం చేస్తూనే ఉన్నాడు. స్టాక్ మార్కెట్లు పడుతూనే ఉన్నాయి, లేస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ యుద్ధం ఎక్కడితో ఆగిపోదు, నెక్స్ట్ నా టార్గెట్ క్యూబా అంటున్నాడు. సో ఎలా చూడాలంటారు? ఈ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఏ విధంగా పడుతుంది? ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సాధారణ జీవితంలో నుంచి పరుగులు పెట్టి తన ఆర్థిక వ్యవస్థ నిలదొక్కునే పరిస్థితిలో, సాధారణ పరిస్థితుల నుంచి ఇలాంటి పరిస్థితులు, ఇది అత్యవసర పరిస్థితులు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పదు. కానీ ఇలా ప్రతిదానికి యుద్ధాల మీద ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూడటం, లేకపోతే తనకున్నప్పుడు గతంలో రాజ్యాలు దేశాలు ఎలా ఉండేయంటే తనకున్న ఆదాయ వనరులను వీటన్నిటిని చూసుకొని వాటి మీద ఆధిపత్యం చూపించుకునేవారు. ఇప్పుడు అట్లా కాకుండా బలాలను నిరూపణ చేసుకోవటం, లేకపోతే కొంతమందిని కొన్ని దేశాలను వీళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇతర దేశాల మీద దాడి చేయించటం, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే నెలకొన్నాయో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే పరిస్థితి. మీరు చెప్పారు హార్ముజ్ జలసంధి, ఇది ఈ ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా మొత్తం అందరికి సప్లై చేసే పరిస్థితి, ఇక్కడి నుంచి ఆ నిల్వలు తీసుకునే పరిస్థితి. ఇది కనుక బ్లాక్ అయినట్లయితే, ఇది కనుక ఆ యుద్ధంలో ఇది కనుక నష్టపోయినట్లయితే మొత్తం ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ప్రపంచ దేశాలు ఏవి ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అమెరికా మీద మిగిలిన దేశాలన్నీ కూడా అన్ని దేశాలు కూడా సంధి చేసుకోవడం కోసం, అంటే యుద్ధం ఇంకా పూర్తిగా ఎక్కువ కాలం కొనసాగే విధంగా కాకుండా కొంచెం తగ్గించే విధంగా దీన్ని, అంటే పూర్తిగా ఆపుతారని చెప్పలేము, కానీ ఎక్కువ పెరగకుండా మొత్తం ఎక్కువగా దీన్ని
ముందుకు వెళ్లకుండా చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. లేని పరిస్థితుల్లో మీరు అన్నట్లు స్టాక్ మార్కెట్లు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం మీద ఆధారపడి, ప్రపంచంలో అన్ని రకాల ఉత్పత్తుల మీద, అన్ని రకాల వీటి మీద ఆధారపడి చేసే ఈ వ్యాపారాలన్నీ కూడా నెట్టలో కుదేలయ్యే పరిస్థితి ఉంది. దానివల్ల సామాన్యుడు అందరూ నష్టపోయే పరిస్థితి. ప్రపంచ దేశాల్లో దేనికి యుద్ధానికి, అసలు యుద్ధం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా, ఎప్పుడు అక్కడి నుంచి కదలని వాళ్ళు కూడా, ఈ స్టాక్ మార్కెట్ వీటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి. యా రైట్. ఫైనల్ గా దుర్గాప్రసాద్ గారు, చూస్తున్నాం నేలపై నుంచి యుద్ధం నీటి మీదకి తీసుకొచ్చింది ఇరాన్. నీటి ద్వారా అంటే ఆ హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా ఇప్పుడు యుద్ధంలో ఇరికించిన పరిస్థితి. సో మొత్తంగా చమురు ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ అమెరికా ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గాల్సిన పరిస్థితిని ఇరాన్ క్రియేట్ చేసిందా? ఏమండి, అమెరికా ఒకవేళ ఏది మన సైన్యాన్ని ఏంటంటే యుఎస్ మ్యారైన్స్ ని కానీ వాళ్ళందరినీ ఒకవేళ దించితే అది పెద్ద బ్లండర్ అవుతుందండి. దాంతో పాటు ఏంటంటే ఇరాన్ అంటే ఈ శాంక్షన్స్ తో పాటు వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అవుతున్నారు. ఇంతకుముందు ఇరాక్ తో కూడా 10 సంవత్సరాలు వాళ్ళు ఫైట్ చేశారు. అందువల్ల అసలు ఇరాన్ ఇస్ కన్సర్న్ ఇప్పుడు మేము మీకు మా సత్తా ఏంటో చూపిస్తామన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టాప్ లీడర్షిప్ పోయిందనుకోండి, థింకింగ్ థింగ్స్ ఇన్ కమ్ టు అన్ ఎండ్, కానీ అది అవ్వలేదు. అందువల్ల అది కాకుండా ఏంటంటే అది ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది కన్సాలిడేషన్ ఆఫ్ ముస్లిం దేశాలు, అంటే అమెరికా నుంచి మన గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికన్ బేసెస్ అవన్నీ ముందుకు వెళ్ళిపోవాలి. దాని తర్వాత $500 బిలియన్ వార్ రిపరేషన్స్ ఇరాన్ కి ఇవ్వాలి. అవును, ఇటువంటి పరిస్థితి లోపల నేను అమెరికా తప్పిదం చేయదని అనుకోను. కానీ ఏంటంటే ఒకవేళ చేసింది అనుకోండి, వారిని ద్వారా కీప్ ప్రొలాంగింగ్ అండి, అంటే మనం చెప్పాలి ఇప్పటి వరకు అని. యా రైట్ సార్. రోజు రోజుకైతే ఒక టర్న్ తీసుకుంటున్న పరిస్థితి. ఏం జరగబోతుందో ఏంటో చూద్దాం. చర్చలో పాల్గొన్న దుర్గాప్రసాద్ గారికి, వీరశంకర్ గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. యుద్ధం అనేది ఎప్పుడూ ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆర్థికంగా ప్రపంచ దేశాలు కుదేలవుతున్న పరిస్థితి. భారత్ లాంటి దేశాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. చమురు ధరలు మరికొద్ది రోజుల్లో బగ్గుమనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. చూద్దాం ఏం జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ గండం నుంచి దేశాన్ని ఏ విధంగా గట్టెక్కించబోతుందనేది కూడా వేచి చూడాల్సిన అంశమే. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.